సాధన చేయటం ద్వారా కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఉదాహరణకి నేను శరీరం కాదు, థియరిటికల్ కాదు, ప్రాక్టికల్గా. థియరిటికల్గా మనం పొద్దున్నుంచి రాత్రి వరకు కొన్ని వందల సార్లు ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి కదా సార్, టీవీ అని అదని ఇది ఉన్నాయి. అలా కాకుండా ప్రత్యక్షంగా తెలుసుకుంటే, చావు పేపర్ చూసేటప్పుడు చాలా దగ్గరలో జరుగుతుంటే మనం చదివి ఒక కప్పు కాఫీ ఎక్కువ తాగి మడిచిపెట్టేస్తాం. దాని గురించి కొంతమంది 2 నిమిషాలు ఆలోచిస్తారు, అయ్యో పాపం కేరళలో ఇంతమంది పోయారు ఇప్పుడు రీసెంట్గా, తర్వాత మర్చిపోతాం. అదే చావు నా ఇంట్లో జరిగితే, లేదు అదే చావు నా వరకు వస్తే ఆ ఆలోచన ఎట్లుంటుందో అనేది మన అందరికీ అనుభవం. ప్రతి ఇంట్లో చావు ఉంది. అట్లా నేను శరీరం కాదు అనే భావన వచ్చిన తర్వాత చాలా రకాల సంబంధించిన ప్రాపంచిక సంబంధాలు తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి తెగిపోవడానికి మనం మరింత సాధన చేయాలి. సాధన అంటే ధ్యానం కాదు. ధ్యానం మహా అంటే ఏదో ఈ సంఘంలో ఉన్నాం కాబట్టి 3 గంటలు అంటే నా వరకు, అంతకంటే నేను ఎక్కువ చేయలేను. మిగతా 10-15 గంటలంతా కూడా సంఘంలో నేను ఉంటాను. ప్రస్తుతానికి మీతో ఉన్నప్పుడు మీతో నేను ఎలా వ్యవహరించాలి, మిమ్మల్ని ఏ రకంగా చూడాలి, తర్వాత మాట వినటం ఎలాగే వినాలి మీ మాటలు. అంటే మీరు ఏదో చెప్తున్నారు వింటున్నానని కాదు, 100% మీరు ఏం మాట్లాడినా నాకు ఏమి నచ్చుతుందో ఆ రకంగా నేను మార్చుకొని వింటాను. ఇదొక విచిత్రమైన జోక్ అనుకోవచ్చు. దానికి మహానుభావుడు ఓషో చెప్పే ఉన్నారు, నోబడీ లిజన్స్. విన్నవాళ్ళంతా వాళ్ళకి అనుకూలంగా వింటారు. 10 మాటలు చెప్తే 9 మాటలు గాల్లోకి వెళ్ళిపోతాయి, ఒక్క మాట వాడికి నచ్చింది కాబట్టి చేస్తారు. అదేవిధంగా ఏం మాట్లాడాలి అనేది నోరుంది నాలుగు ఉందని చెప్పేసి పొద్దున్నుంచి మనం రికార్డ్ చేసుకొని వింటే 100కి 110 మాటలు అర్థరహితమైన మాటలు మాట్లాడుతున్నానని రికార్డ్ చేసుకుంటే, రాత్రి పడుకునే ముందు వింటే మనకే నవ్వు వస్తుంది, లేకుంటే మన మీద మనకే జాలి బాధ కలుగుతుంది. అంటే సాధన అంటే శరీరం నేను కాదని తెలుసుకున్న తర్వాత ఈ దృష్టికి, వినటానికి, మాట్లాడటానికి, ఈవెన్ స్మెల్స్ కూడా. తర్వాత శరీరం నేను కాదన్న తర్వాత దీని ద్వారా శరీరం పలు కర్మ సాధనం, దీంతోనే నేను మోక్షం కూడా సాధించేదానికి అవకాశం ఉంది కదా అనే దృష్టిలో చూస్తూ దీన్ని ఎంతవరకు జాగ్రత్తగా పెట్టుకోవాలి అని తెలుసుకోవాలి. ఎందుకు ఎంతవరకు జాగ్రత్తగా అంటున్నానంటే, శరీరం అనేది ఒక మహానుభావుడు చెప్పాడు, శరీరం అనేది మన ప్రియమైన శత్రువు. బాగా రుచి ఉంది కదా అని ఒక ముద్ద ఎక్కువ ఇస్తే ఇబ్బంది పెట్టేది ఇదే. బాగా వినిపిస్తుంది కదా అని 2 మాటలు అనవసరమైన మాటలు వింటే, ఈ రకంగా చెప్పితే సర్వ నష్టం కలిగించేది మనసే. అదేవిధంగా సర్వ శాంతులు సుఖంగా ఇచ్చేదానిది ఏది మనసే. సాధనలో ఆలోచన రహిత చేరుకోవటం అంటే మనసుని మనము కొంచెం అదుపులో తెచ్చుకున్నాము. మొత్తం కాదు, కొంచెం ఆలోచన రహస్థితి వచ్చింది అంటే మనసు మొత్తం నా స్వాధీనం ఉంది అనుకోవటము భ్రమ. ఇంతకాలం మనసు చెప్పు చేతుల్లో ఉన్నాను, ఆలోచన రహిత స్థితి వచ్చింది, నో మైండ్ స్టేట్ వచ్చింది, ఇప్పుడు నా గుప్పిట్లో ఉంది మనసు అనుకోవటం భ్రమ. అట్లా భ్రమలు చేయటమే మనసు యొక్క ముఖ్యమైన పని. అక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండి సాధన చేసేటప్పుడు, ఈ రోజువారీ సాధన చేస్తే ఈ శరీరంలో ఉన్న పంచేంద్రియాలు, ఇంకొక పంచ జ్ఞానేంద్రియాలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. వాటిని ఆ రకంగా ఉపయోగించుకుంటే, నేను తమో గుణంలో ఉన్నాను అనుకోండి, అప్పుడు తమో గుణం నుంచి రజోగుణము, రజోగుణం నుంచి సాత్విక గుణంలో పోవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ మనసు ఎప్పటికప్పుడు మాయ చేసి మనల్ని చిత్రవద చేసి తమో గుణంలోకి తీసుకుపోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు, మీ పోటీ వాళ్ళు ఏం చెప్పారంటే, నిత్య జాగరూకత. పొద్దున లేచి మొదలు పడుకునేంత వరకు ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా అవేర్గా ఉండాలా, లేకుంటే స్లిప్ అయి
ఎక్కడికో పాతాళ లోకం పడతాం, ఆలోచన రహిత స్థితి వచ్చింది, మనసు స్వాధీనం వచ్చింది అనే భ్రమలు మాత్రమే ఉంటుంది. ఆ భ్రమ ఎప్పుడు తొలుగుతుంటే ధ్యానం తర్వాత సమాధి ఉంది చూడండి, శరీరము నేను కాదనే ఇటువంటి స్థితి అప్పుడు మాత్రమే కలుగుతుంది. అంతకుముందు ధ్యానాలు వచ్చినట్లు అనిపిస్తుంది, ఏవో కనపడుతుంటాయి, ఎవరో మహానుభావులు వస్తారు మాట్లాడతారు, మనకంతా జయించినాము అనుకుంటాం. ఆ రకమైనటువంటి కొన్ని అనుభూతులు కూడా వస్తాయి. ఇవి 100కి 99 కాదు 100% భ్రమలే అనే విషయం తెలుసుకునేటప్పటికీ జీవితం కాస్త అయిపోయి ఉంటుంది. దాన్నే పెద్దవాళ్ళు యోగ భ్రష్టత్వం అంటారు. ధ్యాన సాధన మానటం కాదు, ధ్యాన సాధన ద్వారా తెలుసుకున్నటువంటి నిజాలు సత్యాలు ఆచరించకుండా మధ్యలో భ్రమకు లోనయ్యి పక్కదారి పోతే దాన్ని యోగ భ్రష్టత్వం అంటారు. యోగ భ్రష్టత్వం ద్వారా ఒక ఉపయోగం ఏంటంటే నెక్స్ట్ మనిషి జన్మే వస్తుంది. జన్మానం మనుష్య జన్మ దుర్లభం అని శంకర్ల వారు చెప్పారు కదా. చాలా మంది అనుకుంటారు మనిషి జన్మ ఎత్తిన తర్వాత అన్ని మనిషి జన్మలు వస్తాయని. కాదు కాదు, ఇప్పుడు ఆంజనేయ శర్మ అనే నేను మనిషి జన్మ ఎత్తిన నేను చేసే పనుల వల్ల వచ్చే జన్మలో దోమ కంటే ఇంకా ఇంకా ఏమైనా తక్కువ జన్మలు ఉంటే కూడా తీసుకుంటాను అనేది 100% పాసిబిలిటీ అనే విషయము నాకు అర్థమైంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, మరి అక్కడి నుంచి మనిషి జన్మ రావడానికి ఎన్ని వందల వేల జన్మలు పడుతుందో అనే విషయం తెలిస్తే ఇప్పుడు కొంచెం అలర్ట్గా ఉండే అవకాశం ఉంది. గుణాన్ని పెంచుకొని అంటే గుణ అతీతం సాత్వికం ఇంకా ప్రయత్నం చేస్తే శుద్ధ సాత్వికంలోకి రావడానికి వీలవుతుంది. ఈ ధ్యానము శుద్ధ సాత్వికతము ఏకమయ్యిందంటే అప్పుడు శంకరుల వారు ఏం చెప్పారంటే పుట్టుకతో జంతువు శుద్ధ సాత్వికము ఆలోచన రహితస్థితి మనోరాహిత్య స్థితి వచ్చిన వాడిని అప్పుడు నేను వాడిని మనిషి అని పిలుస్తాను. ఆ మనిషి ఎప్పుడైతే అవుతాడో వాడు ప్రత్యేకంగా ధ్యానము అనే దానికి కూర్చునే పని లేదు. మెడిటేషన్ షుడ్ హ్యాపెన్. మరొకసారి ఓషో వారు చెప్పినట్ల, పత్రిసారు అందరు యోగులు చెప్పినట్ల ధ్యానము చేసేది కాదు, ధ్యానము చేసేది కాదు. ధ్యానం అనేది ఒక స్థితి, సహజంగా రావాల్సిన స్థితి. మరి ధ్యానము కూర్చోవటము అది ఇది ఉంది కదా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇట్లా మనిషిగా ఎప్పుడు మారతారో అప్పుడు వాడికి అనుకోకుండానే కళ్ళు మూతలు పడతాయి. పోయిన జన్మ సంబంధించిన సాధన ద్వారా పోయిన సాధన కర్మ క్రియాయోగం అయితే వాడు చక్కగా క్రియాయోగము చేసుకుంటూ వెళ్తాడు. పోయిన జన్మలో నేను ఆనాపానసతి చేసింటే ఈ జన్మలో నేను అనుకోకుండా శ్వాస మీద ధ్యాస పెడతా. అప్పుడు గంటలు కూర్చుంటామా, నెలలు కూర్చుంటామా, సంవత్సరాలు కూర్చుంటామా, ఆహారము భోజనం ఇవేమీ అక్కర్లేంది. మనిషి అయిన అదే క్షణంలోనే ధ్యానము స్థితిలోకి వెళ్ళిపోతాడు ఆయన.